సీఎం రేవంత్ తీరుపై మరోసారి సీరియస్ అయింది సుప్రీంకోర్టు. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై విచారణ కొనసాగుతున్న వేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ సీఎం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడే మాటలు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలన్నారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు రిపీట్ కావద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ సర్కార్ తరపున న్యాయవాదులు రోహతి అభిషేక్ ను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ విశేషాధికారులో కోర్టులు జోక్యం చేసుకురావద్దని రోహతి వాదనలపై జస్టిస్ గాయ్ ఫైర్ అయ్యారు. రోహత్కి వాదనలు గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉన్నాయన్నారు. స్పీకర్ రాజ్యాంగం కల్పించిన విశేషాధికారులను కోర్టులు హరించలేవని రోహతి మాటలకు చురకలంటించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించారు. స్పీకర్ 5 ఏళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని అడిగారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు పిటిషనర్లు ఎవ్వరూ ఆగరని ముకుల్ వ్యాఖ్యలతో జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరో 4 ఏళ్లు స్పీకర్ చర్య తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు.